కోరిక. ఏంటో కోరిక అంటే నేను కూడా ఈ ప్రపంచాన్ని చక్రవర్తిని అవ్వాలి, చక్రవర్తిని కావాలనే కోరికకు అతను బయలు చచ్చిపోయాడు. అలాగే మరి నెపోలియన్ బోనాపార్ట్ అంటే యూరోపియన్ అంతటిని కూడా ఇతను అణచివేయడం జరుగుతుంది అప్పట్లో. కానీ తనలో ఉన్నటువంటి ఆ యొక్క యాంబిషన్, అత్యాశని ఆయన అంచుకోలేకపోయాడు. సో అత్యాశ అతనిని మరి తొక్కేసింది. సో బయట అందరినీ మీరు జయించొచ్చేమో కానీ లోపల ఉన్నటువంటి వంకర బుద్ధిని వారు జయించలేకపోయారు. సో మనలో కూడా మరి చాలా మంది మన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ బట్టి, వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు చేసేటటువంటి క్రియల్లో కానీ మరి స్వార్థకు గురై నాశనం అయిపోతున్నారా, లేక పాపిష్టి పనులు చేస్తున్నారా, మరి ప్రభు కొరకు నిలబడి ఉన్నారని మనం గమనించుకోవడం ముఖ్యం. ఎందుకంటే మనం లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువుని జయించడం అనేది చాలా చాలా ముఖ్యం. సో మరి ఏంటో అంతర్గత శత్రువు అంటే చెడుతనం లేదా బ్యాడ్ హ్యాబిట్స్. సో మూడవది ద పనిష్మెంట్ ఫర్ ద సిన్ఫుల్నెస్. అంటే పాపాన్ని దేవుడు ఊరికినే వదిలిపెట్టడు. మరి తగిన సమయంలో దానికి తగిన శిక్షకు గురి చేస్తాడు, తర్వాత శిక్షిస్తాడు, లేదంటే అప్పుడు ముందుస్తాడు. సో మరొకసారి మనం 27 వచనం చూద్దాము. 27, 29 వచనం. లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు. నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లి ఆడుచు పెండ్లికి ఇవ్వచ్చు ఉన్నారు. అంతలో జలప్రయాణం వచ్చి వారందరినీ నాశనం చేసేసారు. సో ఆయన సమయంలోనే ఆయన చెప్పినట్టుగానే అంతవరకు ఎవరు వర్షం పడడం చూడలేదు. అంటే వరద అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియలేదు. కానీ ఏకంగా మొత్తంగా జలప్రలయమే రావడం, ముంచేయడం, ఊహించిన రీతిగా తీర్పు, వారందరూ కూడా మరి నాశనం కావడంతో పాటు మొత్తం భూమండలంలో ఉన్న మరి సమస్త జీవరాశి కూడా తుడిచిపెట్టుకోవడం జరిగింది. సో తర్వాత మీరు 29 గమనిస్తే కనుక అయితే లోతు విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. చూడండి, లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేశారు. గమనించండి, అక్కడేమో నీరుతో నాశనం అయిపోయింది, ఇక్కడేమో అగ్నితో నాశనం అయిపోయింది. సో ఈ రెండు కూడా మరి దేవుడి ద్వారానే వచ్చాయి. అంటే వీటి యొక్క ఆరిజిన్ ఏంటంటే దేవుడే. సేమ్ అదేవిధంగా మరి ఈ దినాల్లో కూడా మనుషుల యొక్క పాపాలకు మరి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సో నోవహు కాలంలో కూడా మరి వారు తప్పించుకోలేదు, అలాగే లోతు కాలంలో కూడా వారు తప్పించుకోలేదు, అలాగే యేసు కాలంలో కూడా మనం ఎవరు కూడా తప్పించుకోలేదు. అంటే అన్లెస్ మనం రక్షించబడకపోతే. సో మనం ఇంకా మరి దేవుడి సంబంధికులుగా మారకపోతే కనుక, మరి దేవుడిని సీరియస్గా తీసుకోకపోతే మరి చాలా చాలా ఇబ్బంది. సో ఈ విషయాన్ని మనం సీరియస్గా తీసుకోవడం మరి చాలా అవసరమైనది. అదేవిధంగా మీకు ఒక మాట చూపిస్తాను. అదేంటంటే ఈ కాంటెక్స్ట్లోనే లోక 17వ అధ్యాయంలో యేసు ప్రభు పలికిన మాటల్లో మీరు ఏం చేస్తారో, అఫ్కోర్స్ అంటే ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఏం జరిగింది, 19వ అధ్యాయంలో ఏం జరిగింది, మరి నోవహు కాలంలో లోతు కాలంలో ఎట్లాంటి పరిస్థితులు మీకు చూపించాను, అది వాస్తవం. ఇది నారాయణకి ఒకవైపు, ఇప్పుడు నారాయణకి అదర్ సైడ్ అంటే మరొక వైపు చూద్దాం. అక్కడ ఏమని రాయబడింది, నోవహు కాలంలో జనులు ఏం చేస్తున్నారట, తింటున్నారు. అవునా? సో మరి తినడం తప్ప, తాగుతున్నారు, మరి త్రాగడం తప్ప. సో పెళ్లి ఆడుతున్నారట, మరి పెళ్లి చేసుకోవడం తప్ప. సో పెళ్లికి ఇవ్వబడుతున్నారు, మరి ఇవ్వబడడం తప్ప. సో ఇవన్నీ న్యాయసమ్మతమే కదా, మరి లెజిటిమేటే కదా. సో ఇవన్నీ తప్పేమి కాదు కదా. సో మరి ఇవన్నీ మంచివే కదా. మరి తిరగడం కానీ, త్రాగడం కానీ, పెళ్లికి పడడం కానీ, మరి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ మనిషి అనేవి చేయాల్సినవి కదా. సో మానవ సమాజం పెరగాలంటే, మరి మనిషి బ్రతుకుండాలంటే మనిషి తినాల్సిందే, తాగాల్సిందే కదా. మరి ప్రతిరోజు ప్రతి పూట ఈ పని చేయాల్సిందే. సో తర్వాత పెళ్లి చేసుకోవాలి, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, పిల్లలు కనాలి, వారిని పెళ్లి చేయాలి, ఇది సహజమే కదా. మరి ఎందుకు దేవుడు వీరిని అందరినీ తప్పుపట్టాడు? ఇది నా ప్రశ్న. సో ఎవరైనా చెప్పగలరా ఎందుకు తప్పుపట్టాడు? ఎందుకు తప్పుపట్టాడు అంటే, ఈ ప్రాంతంలో ఇవన్నీ చేసి దేవుని కొరకు వాటిని ఉపయోగించే వారిగా కాకుండా
ఏకంగా దేవుడిని వదిలేసి ఈ పనుల మీదనే పడ్డారు. ఏ పనులు? ఎస్. సో వాళ్ళ ఫోకస్ అంతా ఎంతసేపు అంటే సెల్ఫ్ డెస్టినీ మీదే, అంటే లోకాశం మీద ఉండేది. అంటే అసలు దేవుడే పట్టించుకోలేదన్న. సో దేవుడు ఉన్నాడనే సంగతినే వీళ్ళు మర్చిపోయారు. సో ఆత్మీయ జీవితం లేదు, వారి జీవితపు మరి ఆధ్యాత్మిక చింతన అనేది లేదు. మరి ఏమున్నాయంటే అంతా కూడా ప్రీ ఆక్యుపేషనే. అంటే వారి జీవితపు ఆశ కానీ వారి జీవితపు లక్ష్యం కానీ వారి బ్రతికేదంటే ఎందుకంటే కేవలం తినడానికి.